మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి అశ్విని భరణి కృతిక ఒకటో పాదం. మేషరాశి వారికి సామర్థ్యం చాలా చక్కగా ఉంటుంది. ఏ పన్నైనా చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తారు. అలాగే మీ ఎఫర్ట్స్ అన్నీ కూడా ఉపయోగకరంగా ఉంటాయి. దగ్గర ప్రయాణాలు చేయడానికి ఆస్కారం ఉంది. తోబుట్టువులతో కలిపి ఈ రోజుని చక్కగా ఉపయోగించుకుంటారు. అలాగే మిత్రుల కొరకు అధికంగా ఖర్చులు పెట్టడం, మిత్రులతో కలిపి ఈ రోజును మీరు సద్వినియోగపరచుకోవడానికి చేసే ప్రయత్నాలు అవి కూడా చాలా వరకు అధికంగా ఉంటాయి. దూర ప్రదేశాల్లో ఉండే మిత్రుల దగ్గర నుంచి బహుమానాలు అందుకునే అవకాశాలు లాంటివి కూడా మీకు ఈ రోజున కనబడుతుంది. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశిలో వచ్చే నక్షత్రాలు తెలుసుకున్నట్లయితే మనం కృతిక, రోహిణి, మృగశిర 2 పాదాలు. ఇక వృషభ రాశి వాళ్ళకి మాటల్లో చాలా ఘర్షణాత్మకమైన వాతావరణం ఉండే అవకాశం ఉన్న రీత్యా వీళ్ళంతవరకు మాట్లాడేటప్పుడు, వాగ్దానాలు చేసేటప్పుడు, ఆహార స్వీకరణ విషయంలోనూ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా మిత్రులతోనూ తోబుట్టువులతోనూ కలిపి ఈ రోజున ఏదైనా విందు వినోదాల్లో పాల్గొనడానికి చేసే ప్రయత్నాలకి ఆస్కారం మీద అధికంగా ఉంటుంది. ఇతరులకి మాట ఇచ్చి ఆ మాట నిలబెట్టుకోవడానికి కొంత ఎక్కువ కృషి చేస్తూ మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలకి ఆస్కారం అనేది ఈ రోజున మనకు కనబడుతోంది. ముఖ్యంగా ఈ రోజున మీ యొక్క కుటుంబ సభ్యులు అంటే సంతానానికి సంబంధించి కానీ కుటుంబానికి సంబంధించి కానీ ఈ రోజున వారితో కలిపి మీరు కొన్ని కీలకమైన చర్చలు చేయడం, వారి కొరకు ఖర్చులు పెట్టడానికి ప్రయత్నాలు చేయడం, పెట్టుబడులు పెట్టడానికి ఆలోచించడం మొదలైన దానికి ఆస్కారం ఉంది. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. ఈ మిథున రాశి వాళ్ళకి ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు ఆశించిన రీతిలో ఉంటాయి. చమత్కారంగా మాట్లాడతారు. ఆలోచనలు ఉపయోగకరంగా ఉంటాయి. వృత్తిపరమైన అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. దూర ప్రదేశాల్లో వృత్తి కొరకు కానీ, దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల ద్వారా వృత్తికి వచ్చే ఆహ్వానాలకు కానీ ఈ రోజున మీరు ఎదురు చూస్తున్న వర్తమానాలు అందుకోవడానికి సిద్ధంగా ఉంటారు. అలాగే ఈ రోజున మీరు చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాల్లో భాగస్వామి కూడా మీకు విశేషంగా తమ యొక్క సహకారాన్ని అందించడానికి ఆస్కారం ఉంది. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశిలో వచ్చిన నక్షత్రాలను కనుక ప్రధానంగా తీసుకున్నట్లయితే ఈ కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా వీళ్ళకి ఈ యొక్క పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి ఆలోచనలు చాలా ఘర్షణాత్మకంగా ఉంటాయి. శ్రమ అధికంగా ఉంటుంది. మానసిక ఘర్షణ అధికంగా ఉంటుంది. నిద్రలేమి మొదలైనవి ఉన్నప్పటికీ కూడా అనుకున్న సమయంలో అనుకున్న పనులు చేయడానికి చాలా విధాలుగా కృషి చేస్తారు. ఆకస్మికమైన ఖర్చులు ఉంటాయి. అలాగే ఆ ఖర్చులు కూడా వీళ్ళెంతవరకు మీరు చేసే ఖర్చులు కూడా అవి ఎక్కువ శాతం మీ యొక్క కుటుంబానికి సంబంధించిన విషయాల్లో, కుటుంబంతో కలిపి ప్రయాణాలకు సంబంధించి దూర ప్రయాణాల కొరకు చేసే అవకాశాలు, దానికి అంటే ఏదైనా ఆధ్యాత్మిక ప్రయాణాల కొరకు మీరు ఆలోచనలు చేయడం, తండ్రి యొక్క ఆరోగ్యం కొరకు ఎక్కువ ఆలోచన చేయడానికి ఆస్కారం ఉంది. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మఖ, పుబ్బ, ఉత్తర. ఈ యొక్క సింహరాశి వాళ్ళకి ఈ రోజున అన్ని అనుకూలంగా ఆశించిన ఫలితాలను సాధించడానికి ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ రోజున మీరు ఎదురు చూస్తున్న విషయాలలో, అంటే ఏ విషయంలోనైతే మీరు ఎక్కువ శాతం మీరు ఎదురు చూస్తున్నారో ఆ విషయాల్లో ఆశించిన ఫలితాలు అందడం, మీ యొక్క కమ్యూనికేషన్ బాగుండడం, మిత్రుల యొక్క సహకారం బాగుండడం, దూర ప్రదేశాల నుంచి మీకు వర్తమానాలు అందడానికి ఆస్కారం అనేది అధికంగా ఉండడం మొదలైన దానికి ఈ రోజున మీకు అనుకూలమైన రోజుగా భావించవచ్చు. కానీ కమ్యూనికేషన్ చేసేటప్పుడు కానీ, కొత్త వ్యక్తులతో సంప్రదింపులు చేసేప్పుడు కానీ, మధ్యవర్తిత్వంలో కానీ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ కన్యా రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే మనకి ఉత్తరహస్త, చిత్త 2 పాదాలు. ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాలలో చాలా గట్టిగా ఎదురు చూస్తారు. ఒక ఆఫర్ లెటర్ కోసం మీరు ఎదురు చూస్తున్న విషయంలో కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా వృత్తి కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు మీకు అనుకూలంగానే ఉంటాయి. లేకపోతే మీరు చేస్తున్న వృత్తిలో అభివృద్ధి కానీ, ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ కొంతవరకు మీకు అనుకూలతల్ని చూపిస్తూ ముందుకు వెళ్ళే దానికి అవకాశం అనేది అధికంగా ఉంది. జీవిత భాగస్వామితో కలిపి కొన్ని చర్చలు చేయడం కానీ, వారితో కలిపి నిర్ణయాలు తీసుకుంటూ వృత్తికి సంబంధించి నూతన వృత్తులు మార్పు కొరకు మీరు చేద్దాం అనుకుంటున్న ప్రయత్నాలలో మీ భాగస్వామి యొక్క నిర్ణయానికి అధిక శాతం ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది. తులారాశి.
అమ్మ తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి అనేటప్పటికి మనకి చిత్తా, స్వాతి, విశాఖ 3 పాదాలు. ఈ తులారాశి వాళ్ళకి ఈ రోజున ఎదురు చూస్తున్న విషయాలు చాలా వరకు ఆశాజనకంగా ఉంటాయి. ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ, ఆర్థిక సంబంధమైన విషయాల్లో పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో కానీ అనుకూలంగా ఉంటాయి. తండ్రి యొక్క ఆరోగ్యానికి సంబంధించి ఆధ్యాత్మిక ఆలోచనలు, ఆధ్యాత్మిక వ్యక్తులతో కలయికలు మొదలైన వాటికి ఆస్కారం ఉండడానికి అవకాశం ఉన్నా, వీలైనంత వరకు మీ యొక్క కమ్యూనికేషన్ కానీ, టెక్నాలజీకి సంబంధించిన విషయాల్లో కానీ వీటి విషయంలో తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. బంధువులను కలవడానికి, ముఖ్యంగా తల్లితరపు బంధువులతో కలిపి ఈ రోజున మాట్లాడడానికి, మేనమామలు మొదలైన వాళ్ళతో మాట్లాడే అవకాశాలు ఈ రోజున మనకి కనబడుతున్నాయి. వృశ్చిక రాశి. అమ్మ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశిలో వచ్చిన నక్షత్రాలు విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. ఈ వృశ్చిక రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ వీళ్ళకి ముఖ్యమైన విషయాల్లో, అంటే ఏదన్నా డ్రైవింగ్ విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళు వీళ్ళంతవరకు ముందుకు వెళ్ళాలి. ఆర్థిక విషయాలు కానీ, ఆకస్మిక ఖర్చులు కానీ, అనవసరమైన వ్యక్తులతో విభేదాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా ఇంట్లో ఎవరైనా పెద్దలు ఉంటే వారి యొక్క ఆరోగ్య విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆకస్మిక ప్రయాణాలు, ఆకస్మిక చికాకులు, ముఖ్యమైన విషయాలు వాయిదా పడడం కొంత చికాకును కలిగిస్తాయి. అయినప్పటికీ కూడా మీ యొక్క శక్తి వంచన లేకుండా చక్కగా వాటిని మీ యొక్క ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి మీరు ముందుకు ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా ఏదన్నా మీకు వారసత్వ ఆస్తుల విషయంలో కానీ, లేకపోతే సంతానం మీద పెట్టుబడులు పెట్టడానికి చేసే ప్రయత్నాలు కానీ, లేకపోతే మీ ఆలోచనలని మీరు ఉపయోగించుకునే ప్రయత్నాల్లో కానీ ఇవాళ కొంత కృషి అనేది అధికంగా చేస్తారు. ధనస్సు రాశి. అమ్మ ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వాళ్ళకి మూలా, పూర్వషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ ధనస్సు రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాలు బాగుంటాయి, మైత్రి బాగుంటుంది. ముఖ్యంగా జీవిత భాగస్వామి గురించి కానీ, మీ యొక్క ఆల్రెడీ ఉండే భాగస్వామి వ్యాపారాలకు సంబంధించి కానీ ఈ రోజున ఖర్చులు అనేవి అధికంగా పెట్టడానికి మీరు కొంత ప్రయత్నాలు చేస్తారు. స్థిరాస్తుల మీద, ముఖ్యంగా గృహ వాహనాల మీద పెట్టుబడుల కొరకు తల్లితో సంప్రదింపులు చేయడం, లేకపోతే తల్లి యొక్క ఆరోగ్య విషయంలో మొదలైనవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగానే ఉంటున్నప్పటికీ కూడా ముఖ్యంగా ఇలాంటి విషయంలో జీవిత భాగస్వామితో సంప్రదించి వారి తరపున, వారి ద్వారా కూడా కొంత వారి యొక్క సహకారంతో ముందుకు పెడతారు. మకర రాశి. అమ్మ మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశి ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట 2 పాదాలు. ఈ మకర రాశి వాళ్ళకి ఆకస్మికమైన ఖర్చులు అనేవి ఉన్నప్పటికీ కూడా మీకు కమ్యూనికేషన్ అనేది బాగుంటుంది. తర్వాత ఇప్పటిదాకా ఏదైనా రుణాలు లాంటివి ఉన్నా కూడా వాటిని చెల్లించేస్తారు. అలాగే మీ యొక్క శక్తి వంచన లేకుండా కృషితో నైపుణ్యాలు పెంచుకుంటూ మీకు ఎవరైనా ఇబ్బంది పెట్టే వ్యక్తుల మీద కూడా ఆధిపత్యాన్ని చెలాయిస్తూ వ్యక్తుల సహకారంతో ముందుకు పెడుతూ అనుకున్న పనులు సాధించడానికి చేసే ప్రయత్నాలు, పోటీ పరీక్షలు నెగ్గడానికి చేసే ప్రయత్నాలు అన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కుంభరాశి. అమ్మ కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వాళ్ళ విషయం తీసుకుంటే ధనిష్ట, సద్విషం, పూర్వభద్ర 3 పాదాలు. ఈ కుంభరాశి వాళ్ళకి ఆలోచనలు బాగుంటాయి, అయినప్పటికీ హృదయాందోళన అధికంగా ఉంటుంది. ఏదైనా పని చేయడంలో చేయగలమా లేదా అనుకొని మాట్లాడవలసిన టైంలో మాట్లాడకపోవడం వల్ల కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు మాటల వల్ల అపార్థాలు రాకుండా జాగ్రత్త తీసుకుంటూ మాట్లాడాలి. అది మిత్రులతో కానీ, సంతానంతో కానీ, ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానీ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ మీరు ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా బిందు వినోదాలు మొదలైన వాటిలో పాల్గొనడానికి అవకాశం ఉంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వ్యక్తులతో కలవడానికి, వారి ద్వారా మీ యొక్క వృత్తిని అభివృద్ధి చేసుకోవడానికి చేసే ప్రయత్నాలకి ఈ రోజున చర్చలు జరగడానికి కూడా ఆస్కారం ఉంది. మీన రాశి. అమ్మ మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీన రాశిని తీసుకున్నట్లయితే మనకి పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. వీరికి వృత్తికి సంబంధించిన విషయాల మీద ఒక పక్కన, గృహ వాతావరణానికి సంబంధించిన విషయాలు ఒక పక్కన, రెండింటి మధ్య కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం అనేది ఒకటి ఏర్పడుతుంది. ముఖ్యంగా ప్రశాంతత అనేది తక్కువగా ఉంటుంది. మీ మీద మీకు కొంత నమ్మకం అనేది తక్కువగా ఉండడం, ఆత్మవిశ్వాసం తగ్గడం, అలాగే జీవిత భాగస్వామితో కలిపి ఘర్షణాత్మకంగా కొన్ని నిర్ణయాల విషయంలో కొంత ఆలోచనల్లోనే అది ఆగడం మొదలైన దానికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా గృహ వాతావరణం ప్రశాంతంగా ఏర్పరచుకోవడానికి మీరు చాలా విశేషంగా కృషి చేయడానికి, తర్వాత గృహాన్ని అందంగా మలుచుకోవడానికి దానికోసం ఖర్చు పెట్టడానికి చేసే ప్రయత్నాలు, అలాగే గృహానికి మీ యొక్క బంధుమిత్రులు రావడానికి ఆస్కారం ఉన్న రోజుగా కూడా ఈ రోజున మనం భావించాలి.